ప్రశ్న ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే, ఆదామును మంచి చెట్ల పండు తినకూడదని దేవుడు చెప్పారు. మరి ఎవరు తినడానికి ఆ పండు ఎవరు మొలిపించారని అడుగుతున్నారండి. దయచేసి వివరించండి. కోటేశ్వరం, అన్నవరం, గుంటూరు జిల్లా. అది ఎవరో తినకూడదు. రే సాటిసావా? నా ప్రశ్న, ఆదామును దేవుడు మంచి చెట్ల తినే వృక్షఫలం తినకూడదని ఆజ్ఞాపించారు. మరి ఎవరు తినడానికి మొలిపించారని అడుగుతున్నారు. ఎవరో తినకూడదు. ఎవరు తిన్నా పాపమే. పాపం. ఆదాము తినొద్దని చెప్పాడు. అంతే. ఆదాము తినొద్దని చెప్పాడు. ఆదాము చెప్పాడంటే అందరికీ చెప్పినట్టే. అది ఎవరు తినకలేదు. ఎవరు తినకూడదు. ఏం చేయకూడదు? ఎవరు తినకూడదు. ఎవరు తిన్నా ఆజ్ఞాతిక్రమం పాపం. కానీ ఎవరు తిన్నారు? అందరి తరపున ఆదాము తిన్నాడు, అవ్వ తిన్నది. కాబట్టి అది ఎవరు తిన్నాకే, అది ఎవరు తినకూడదు. మరి ఎవరు తినకుండా ఎందుకు సృష్టించాడు? ఆయన ఇష్టం. అది పెట్టాడు, చెట్టు పెట్టాడు. ఆ ఒక చెట్టు పెట్టాడా? ఎన్నో చెట్లు ఉన్నాయి. చూడు, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారకు మంచిది అయిన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడ్డలు తినివచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. అంటే మొలిపించాడు, ఆయన ఇష్టం. అది ఎవరు తిన్నాకి? ఆదామును తినొద్దనంటే ప్రపంచంలో ఎవరు తినకూడదని అర్థం. కానీ అందరి తరపున ఎవరు తిన్నారు? ఆదాము తిన్నాడు. అతని వల్ల పాపం అందరికీ ప్రవేశించి అసలు తిన్నాడు. ఇదంతా గొప్ప రహస్యం. పెట్టాడు ఆయన, తినొద్దన్నాడు, తినకూడదు. ఎందుకు పెట్టావు? ఇప్పుడు పరలోకం వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం లేదా? ఎంత ఖాళీ ఉంటుంది అక్కడ? ప్రశ్న సమాధానం అక్కడ చెప్తాడు. అంటే అక్కడ చెప్తారు. ఎవడు తిన్నాకి, ఎవడు తినకూడదు. ఎవడు తిన్నా కమ్ములిపోదు. కానీ ఎవడు తిన్నాడు? ఎవడు తినకూడదు వాడికి తినిపించాడు. ఎవరు? ఆదాము. సాతాను తినిపించాడు ఆదాముకి. ఇంకా అతనిలోంచి ఎవరు రావాలి? మనుషులు. అందరూ పాపలైపోయారు. అక్కడ చూడు, కొరింథీయులను రోమాలో ఉంటుంది. రోమిలు రాసింది. రోమి 5వ అధ్యాయం 21. రోమా 5:21. రోమిలు రాసింది 5వ అధ్యాయము 21వ వచనం. రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం అయింది. అంతే. కాబట్టి అతని ద్వారానే అందరూ పుడతారు. కాబట్టి అతన్ని తినొద్దన్నాడు. అతనే తిన్నాడు. అతన్ని తిన్న తర్వాత కయ్యూని హేబెలుని కన్నాడు అతను. దాని తర్వాత షేతు, ఏనోష్, కేయినాన్, మహలేల్ వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి కొన్ని ప్రశ్నలు విచిత్రంగా ఉంటాయి. ఎవరు తిన్నాకే అది పుట్టించాడు? అది ఎవరో తినకూడదు. ఇప్పుడు భూమి మీద ఉన్నాం. ఎన్ని చెట్లున్నా తినకూడని చాలా ఉన్నాయి. గచ్చకా చెట్టు ఉంటుంది ఒకటి, గన్నేరు చెట్టు. అది తింటే ఏమవుద్ది? చనిపోతారు. మరి దూర్లగండాకు కాయలు తింటే ఏమవుద్ది? దురదోస్. బాబు ఇంకేమైనా ఉందా? దురదొచ్చేది, భరించలేం. ఎవరు తిన్నాకే అంటే ఏది తినాలో అది తినాలి, ఏది తినకూడదో అది తినకూడదు. కాబట్టి దేవుడు ఎవరు తిన్నాకి అది సృష్టించాడు. అది ఎవరో తినకూడదు కానీ సృష్టించాడు. ఆయన ఇష్టం. ఆయన సృష్టికర్త. ఏ ఉద్దేశ ప్రకారం చేశాడు అది ఆయనకే తెలుసు. అటువంటి జవాబులు బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఉంటే చెప్తాం. అది ఎవరో తినకూడదు. ఆదామునే తినొద్దనంటే ఇంకెవరు తింటారు? అందుకని ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములు, గడసర్పం ఆ విషయం విన్నాయి.
తన రూపంలో మనిషిని చేశాడు, తన స్వరూపం పెట్టాడు, తన ఆకారం పెట్టాడు, తన ఆత్మ పెట్టాడు. అది తినద్దు అంటున్నాడు. అందుకని తినకూడదో దాన్ని వచ్చి తినిపించింది కాబట్టి లోకం అంతా పాపం అయిపోయింది. పాపంలో ఇలా ఉంది పరిస్థితి. ఇన్ని ఫ్యాక్టరీలు, ఇన్ని మనుషులు, ఇన్ని బట్టలు, ఇన్ని ఇళ్ళు, లేకపోతే ఎలాగుండు పరలోకంలాగా ఉండు. ఏది? భూలోకం. ఆ యొక్క పండు తిన్న తర్వాతే వారు వ్యవసాయం చేసుకోవడం మొదలెట్టారు. వర్షం ఎప్పుడు వచ్చింది? నోహ కాలంలో. అంతవరకు మొక్కలు నీటి ఆవిని పీల్చుకునేది ఉంది. ఎప్పుడైతే పండు తిన్నాడు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, పాపం ఎక్కువైపోయి దేవుని చిత్తము. కానీ తినకూడదు, తిన్నాడు. అందుకనే దేవుడు ఏ పండు అయితే తినకూడదో ఆ పండు తిన్నవారికి పుట్టాం కాబట్టి ఇప్పుడు పాపక్షమాపణ. అంటే పాపక్షమాపణ. ఆ పండు వల్ల ఏమవుతుంది? మరణం వస్తుంది, పాపం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? జీవాహారం నేనే. అంటే జీవాహారం నేనే. ఏ పండు తినలేదు? జీవవృక్షం తినలేదు. జీవవృక్షం తినలేదు. ఏ పండు తిన్నాడు? మంచి చెడ్డలు తిన పండు తిన్నాడు. ఇప్పుడు అందుకని ఏ పండు తినలేదో ఆ పండు ఏ రూపంలో వచ్చింది భూమి మీదకి? జీవాహారం. యేసుప్రభు అన్నాడు, జీవాహారం నేనే, నన్ను తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. యేసు నమ్ముకుని ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే, యేసు నమ్మి పాపలు పుగానే ఏమవుద్ది? మంచి చెడ్ల దేవునిచ్చే వృక్ష ఫలం వల్ల పాపము ఏమవుద్ది? ఒక క్షణంలో పోతుంది. తినొద్దన్నాడు, తిన్నాడు. దానికి రెమెడీ ఏమిటి? దేవునిపై విశ్వాసం ఉంటే ఆ పాపం ఏమవుద్ది? తీసివేయబడుతుంది. దేవునిపై విశ్వాసం లేకపోతే ఏమవుద్ది? ఆ పాపము నిలిచి ఉంటుంది. దానికి దేవుని చేశాడు, రెమెడీ పెట్టాడు. కాబట్టి పండు తిన్నాడు. రెమెడీ ఏంటి? ఆ పండు తిన్నవాడే ప్రార్థన చేయడం వల్ల ఏమైంది? ప్రవక్త అయిపోయాడు. చూడు, ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఎనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది. అది ఇప్పుడు దేవుని నామంలో ప్రార్థన మొదలైంది, చేస్తామలేదు. అప్పుడు దేవుడు ఆ వరుసలో ఉన్న వాళ్ళందరినీ ప్రవక్తలు చేశాడు. యోధాపత్రిక 14వ వచనం. యోధాపత్రిక 14వ వచనం. ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ప్రవచించి అంటే ప్రవక్తలు. ఆదాం ఎవరు? ప్రవక్త అయిపోయాడు. మరి పాప ఏమయ్యాడు? ప్రవక్త. ఎలాగయ్యాడు? ప్రార్థన ద్వారా ఒప్పుకోవడం. ప్రార్థన అంటే ఏంటి? ఒప్పుకోలు. ఏమైతే అవసరమో అడుగు. తినొద్దన్న పండు తిన్నారు, ఏదెంతనో గెంటేశాడు. ఎంత బాధ అది! ఏదెంత తోటలైతే ఎన్ని చెట్లు ఉన్నాయి ఆహారం తిన్నాకి. బయటకు వస్తే ఆ పళ్ళు వేరు, ఈ పళ్ళు వేరు. ఏదెంత తోటలో ఉన్న పండ్లు వేరు, ఏదెంత బయట పండ్లు వేరు. ఏదెంత తోటలో ప్రత్యేకంగా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షాన్ని నేల నుండి మొలిపించి. అక్కడ ఏదైనా తోటలో. మరి బయట అది ఇంకో రకం చెట్లు అయ్యే తినొచ్చు, కానీ అవి ఎక్కువగా తింటే ఏమవుద్ది? మామిడికాయలు ఉన్నాయా? మామిడికాయ మంచిదే కదా, మంచిదా, ఎక్కువ తిను, ఏమవుద్ది? ఏదైనా ఎక్కువ తింటే ఏమవుద్ది? రకరకాల రోగాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ పండు ఎవరి కోసం? ఎవరు తినకూడదు. తిన్నాడు కాబట్టి రెమెడీ ప్రార్థన. ఇప్పుడు ఆదాం ఏమయ్యాడు? ప్రవక్త అయిపోయాడు. ఆదాం, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, ఎరెదు, హనోకు, అంతవరకు ప్రవక్తలే. హనోకు వరకు ప్రవక్తలే. చూడు ఉంటుంది, హనోకు వరకు ప్రవక్తలే. యోధాపత్రిక 14వ వచనం. ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి
ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. అది కాబట్టి ఒప్పిస్తాడు. ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? పాపాన్ని ఒప్పుకోవడం. ఏం ఒప్పుకుంటారు? పాపం. అది పాపం ఉంటేనే ఒప్పుకుంటారు, పాపం లేకపోతే ఒప్పుకోరు. కాబట్టి అందరూ ఏం చేశారు? పండు తిన్న వాళ్ళందరూ పండు తినడం వల్ల పుట్టిన అందరూ ఏమయ్యారు? ప్రవక్తలు అయిపోయారు. ఇప్పుడు మనం కూడా ఈ రక్తంతో కడగబడి మనం కూడా ఏమవుతున్నాం? పవిత్రులను చేయబడ్డాం కదా. అంటే ఆదమ వాళ్ళు ఏ పండు తిని పాపలు అయిపోయారో ఆ పాపానికి రెమెడీ ఎవరు? యేసుప్రభు. అంతే. ఆ కాలంలో యెహోవా ఆయన ఎవరితో నమ్ముతారు? వాళ్ళు ఏమంటారు? ప్రవక్తలు అయిపోయారు. కాబట్టి ఇన్ని రహస్యాలు ఉంటాయి ఇక్కడ. పండు చెట్టు నాటాడు, అది ఎవరు తిన్నాకే తినొద్దని చెప్పాడు కదా. తిన్నారు కాబట్టి గొడవ అంతా. ఇలాంటి నీళ్ళకి జవాబు ఎక్కడ వస్తుంది? పరలోక రాజ్యంలో వెళ్తాం. ఎన్నో ఉంటాయి పరిశీలనలు, సమాధానం. అక్కడ పని ఏముంది? ఇంకా అక్కడ ఫ్యాక్టరీలు ఉండవు, వంట చూసి తినక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, ఆహారం రెడీగా ఉంటుంది. జీవతలం ఇంకంతకన్నా సుఖం ఏంటి? పాపం చేసే అవకాశం లేదు. అది నీతిగల రాజ్యం. అది పాపం చేయించిన పాపాత్ముడు ఉండడు. ఆయన బూడి చేసేస్తాడు. కాబట్టి యుగయుగాలు ఏంటి పని అక్కడ? ఇలాంటి ఏం చేస్తారు? మరి అది లేకుండా చూడాలి. అది ఎక్కడ ఎలా ఊసిపోతుందో చూడాలి. అది బంగారపు కోటలు కట్టాడు. కాబట్టి ఎవడ తిన్నాకే ఎవడో తినకూడదు. ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేస్తున్నాను. అయిపోయింది.